సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి సంక్షేమ పనులు చేపట్టారు. అందులో భాగంగానే ఇవాళ పెన్షన్ కార్యక్రమం ఫస్ట్కి గడప గడపకి వెళ్ళి సచివాలయం సిబ్బంది గడప గడపకి వెళ్ళి పెన్షన్దారులు లబ్ధిదారులందరికీ కూడా గడప గడపకి వెళ్ళి వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. దాదాపు తుని నియోజకవర్గంలోనే 16 కోట్ల రూపాయలతోటి పెన్షన్ మనం అందిస్తున్నాము. దాదాపు 38,000 పైగా పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ 16 కోట్లు పెన్షన్ అందిస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్, నాణ్యమైన ఆహారం పేదలకు అందాలనే, వారి ఆరోగ్యం బాగుండాలనే అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాం. మీ అందరికీ తెలుసు, తుని నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు, యువగళ లోకేష్ గారి యువగళ పాదయాత్ర అప్పుడు మనం 3,000 మైల్ స్టోన్ మీద రాపించాం. మనకు కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేపిస్తామని ఆ మాట వాళ్ళ నిలబెట్టుకోవడం, మన తుని నియోజకవర్గంలో నిలబెట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మెగా డిఎస్సి ప్రభుత్వంలోకి రాగానే, ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం. అలాగే ఇచ్చిన హామీ ప్రకారంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేశాం. అలాగే డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారు. 0 వడ్డీ రుణాలు. అలాగే కేంద్రంతో అనుసంధించి మన అమరావతి పోలవరంకి కేంద్రం నుంచి నిధులు చేపట్టాం. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ స్థాపించారు. ఒకే రోజులో గ్రామ సభ 13,000 పైగా గ్రామ సభలు నిర్వహించి రికార్డ్ స్థాపించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్గా మోడల్గా తీసుకొని అన్ని రాష్ట్రాలకి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలని సూచన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం 4,000 కోట్లకు ఉపాధి హామీ పథకాలు చేపట్టాం. మన కేవలం తుని నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 15 కోట్ల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చి ప్రతి గ్రామంలో రోడ్స్ డెవలప్ చేయమని చెప్పాం. ఆ పని కూడా అవుతుంది. అలాగే మన సీఎం నాయకత్వంతో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా అందరి సూచనలు సలహాల మేరకు ఇవాళ ప్రజలలో ఒక భావన కలిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలిగింది. ప్రజల కోసం ఇలాంటి మరెన్నో మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేపడతామని చెప్తున్నాం. అలాగే ముందు కూడా మీరందరూ చూస్తారు. ప్రజలకు అందరికీ మంచి జరిగే ప్రభుత్వం ఇది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాము. అలాగే డెక్కన్ వాళ్ళు కూడా ₹1 కోటి సాయం చేశారు, డొనేషన్ ఇచ్చారు. వాటితోటి ఎక్స్క్లూజివ్గా తుని టౌన్ అభివృద్ధి చేపడతాము. సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇవన్నీ డ్రైనేజ్ సమస్య చాలా ఉంది తునిలో, ఇది తప్పకుండా మెరుగుపరుస్తాము. వీటన్నిటితో పాటు కూడా అలాగే మన కూటమి ప్రభుత్వం మన మెగా డిఎస్సి డిఎస్సి అనౌన్స్ చేశారు. అలాగే మన అమరావతి క్యాపిటల్ కోసం, పోలవరం కోసం కేంద్రం నుంచి కేంద్ర నిధులు సేకరించారు. అలానే మన ఇది కూడా ఇచ్చిన హామీ మేరకు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇంకా డ్వాక్రా మహిళలు, ఇంకా చాలా మంది డ్వాక్రా కూర్చున్నారు. ఒకసారి చేతులు ఎత్తుకున్నామా, ఎంతమంది ఉన్నారు డ్వాక్రా? మీ అందరికీ కూడా రుణాలు లేకుండా 5 లక్షల నుంచి 10 లక్షలు